ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రియేట్ న్యూలో ఇంకా ఏమైనా అవి చూద్దామండి. సో మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ట్యూటోరియల్ ఏదైనా మీరు మిస్ కావద్దని అనుకుంటున్నాను. సో ఏదో కామెంట్ పెట్టండి సార్, సో దట్ నేను యాక్టివ్గా ఇంకా ఎక్కువ ట్యూటోరియల్ చేయగలుగుతాను. మీ సపోర్ట్ వల్ల నేను ఛానల్ని డెవలప్ చేసుకోగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఎప్పుడైతే మీరు క్రియేట్ న్యూలో డాక్యుమెంట్ క్లిక్ చేస్తారో దీంట్లో మీరు అన్నీ చూసారు కదా, ప్రీసెట్ తీసుకున్నాను కదా, ఇది తీసేస్తున్నాను, కాస్టమ్ పెట్టాను. సో నాకు ప్రింట్ నెంబర్ పేజెస్ 1 పేజెస్ చూపెట్టాను కదా, అలాగే ప్రైమరీ టెక్స్ట్ ఫ్రేమ్ కూడా చూపించాను కదా మీకు, స్టార్టింగ్ పేజ్ 1. సో ఇది A4 తీసుకున్నాను. ఇది విడ్త్ హైట్ ఎంత కావాలో మీరు ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు, అది మీకు తెలుసు కదా, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇదండి. ఇప్పుడు ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని ఉన్నప్పుడు చూడండి, బ్లిడ్ అండ్ స్లగ్ ఆప్షన్ వచ్చింది. సో ఫ్యూవర్ ఆప్షన్స్ అంటే తక్కువ ఆప్షన్స్ కనిపించాలనుకుంటే మార్జిన్ వరకే వస్తుంది. గట్టర్ అంటే ఏంటో తెలుసు కదా మీకు, కార్నర్స్లో ప్లస్ సింబల్ లాగా ఉంటుంది కదా, అది గట్టర్స్ అంటారు, ఎడ్జెస్. సో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసినప్పుడు బ్లీడ్, స్లగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో బ్లీడ్ అంటే ఏంది, ప్రింటబుల్ ఏరియా కాకుండా కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది కదా కలర్ అనేది, ఎక్స్టెండెడ్ బియాండ్ ద హెడ్జ్. కొంచెం కలర్ ఇప్పుడు ఇంతవరకు నాకు ప్రింటబుల్ ఏరియా, సో ఇక్కడ ఎక్స్టెండ్ అవుతుంది, దాన్ని లీడ్ అవుతారు. అలాగే స్లగ్ ఏంటంటే, స్లగ్ అంటే నాన్ ప్రింటబుల్ ఏరియా అండి, మొత్తానికి అది కనిపించదు మనకి ప్రింట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇక్కడ బయట ఇక్కడ ఉంటుంది, నా మౌస్ పాయింట్ ఏంటి చూడండి, బయట ఇక్కడ వస్తుంది స్లగ్ అంటే. సో అదేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇది ఒక 5 తీసుకుంటున్నాను. ఈ లింక్ కూడా తెలుసుగా, ఈ లింక్ పెట్టుకుంటే ఆటోమేటిక్ ఒక్కటి చేంజ్ చేస్తే అన్నీ చేంజ్ అయిపోతాయి. లింక్ అలా లింక్ తీసేస్తారు కదా, మీరు ఒక్కొక్క ఆప్షన్ మీరు మార్చేయచ్చు. ఇది నాకు 6 కావాలి, ఇది నాకు 8 కావాలి, అలా. సో లింక్ పెట్టుకొని ఉండాలండి ఎప్పటికైనా కానీ, కరెక్ట్గా వస్తుంది. సో ఇది 5 పెట్టేశాను. సో ఇది నాకు లింక్ చేసి 8 పెట్టి చూడండి, 8 ఓకే. సో నేను ఓకే తీసుకుంటాను. ఇవన్నీ అయిపోయే ఆప్షన్స్ అన్నీ చూసుకున్నారు కదా. సో ఓకే చూడండి, ఇప్పటివరకు మనకి రెండు లైన్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి ఎన్ని లైన్స్ వచ్చాయి. సో ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఆ ఇమేజ్ జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇది అడుగు సపోర్ట్ ఇమేజ్ అండి ఇది. సో బయటది ఇక్కడ ఉంది, స్లగ్ది టోటల్ అవుట్ ఆఫ్ ఉంటుంది. మనకి ప్రింట్ ఇంతవరకే వస్తుంది కదా, మొత్తం బయటకు వచ్చేది దాన్ని స్లగ్ అంటారు. సో క్రాప్ మార్క్స్, ఎప్పుడైనా మీరు ప్రింట్కి ఇచ్చేటప్పుడు మీరు అతని అవుట్పుట్ చూస్తారు కదా, మీరు ప్రింట్ కట్ చేసేటప్పుడు ఈ మార్క్స్ మనకు ఐడెంటిఫై అవుతుంది, ప్లస్ సింబల్ లాగా ఉంటుంది అన్ని సైడ్లలో. దాని లోపల ఉంది మాత్రమే కట్ చేస్తాడు, అదే క్రాప్ మార్క్స్ అంటారు దీన్ని. బ్లీడ్ అండి, చూసారా, స్లగ్కి కొంచెం దగ్గర అంటే అవుట్ ఆఫ్ తర్వాత కొద్దిగా బ్లీడ్ అవుతుంది, ఆ ఏరియాని బ్లీడ్ అవుతారు, రెడ్ మార్క్లో ఉంటుంది బ్లీడ్ అనేది. ఇది పేజ్ ఎడ్జ్, ఇది మార్జిన్స్. సో మీకు క్లియర్గా చెప్పాలంటే మనం టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు మార్జిన్ లోపల పెట్టుకుంటే బెటర్ అండి. ఈ మార్జిన్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ అనేది ఇక్కడ ఈ టెక్స్ట్ ఇమేజెస్ ఈ మార్జిన్స్ లోపల పెట్టుకోండి. సో కలర్స్ ఏమైనా, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైనా ఉంటే అది మీకు ఇంతవరకు ఇవ్వచ్చండి మీరు. క్రాప్ మార్క్ ఉంది ఇంతవరకు ఇవ్వచ్చు, లేదండి మొత్తం అవుట్ ఆఫ్ ఎంత ఉందో అంత, ఇండిజన్ వర్క్ స్పేస్ ఎంత ఉందో అంత మొత్తం కలర్ ఇవ్వచ్చు మీరు. కానీ ఎప్పుడైతే మీరు టెక్స్ట్ ఇమేజ్ మాత్రం దీని లోపల ఈ మార్జిన్ లోపల పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా కదా. సో ఇది స్లగ్ అంటారు, ఇది బ్లీడ్ అంటారు. సో ఇంకా క్లియర్ అర్థం కావాలంటే ఇది అడోబ్ వాళ్ళు మీకు ఇచ్చారు, ఈ ఇమేజ్ సపోర్ట్ కోసం ఇది ఇచ్చారు, ఇంటర్నెట్లో పెట్టారు. సో ఇది మార్జిన్, ట్రిమ్ ఏరియా, బ్లీడ్ ఏరియా. బ్లీడ్ ఎప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది, ఎప్పుడో క్లియర్గా అర్థమైంది అనుకుంటా మీకు. సో మన దాంట్లో ఇది బ్లీడు, ఇది స్లగ్, ఇది బ్లీడ్ అండి రెడ్, ఇది స్లగ్. గ్లిట్టర్ అంటారు కదా, గ్లిట్టర్ అని అది, ఇది టైటిల్ షేప్, ఇమేజ్ షేప్, ఇది మార్జిన్. ఓకే, సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను చెప్పబోయేది రూలర్స్ అండి. ఇప్పుడు రూలర్స్ కూడా చెప్పాను, కానీ ఇంకా కొంచెం అడ్వాన్స్గా చెప్తాను. రూలర్స్ ఎప్పుడైతే మీరు డ్రాగ్ చేస్తారో రూల్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి లాగ్ గైడ్స్ అని ఉంది కదండి,
లాక్ గైడ్స్. సో ఇది లాక్ అయిపోతుంది, కదలదు మీకు ఇంకా. ఓకే, సో మళ్ళీ మీరు అన్లాక్ చేయాలంటే మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ చేసేసి గ్రిడ్స్ అండ్ గైడ్స్ అని ఉంది కదండి, దీంట్లోకి వెళ్ళి లాక్ గైడ్స్ తీసేయండి. సో మళ్ళీ ఇది మీకు మూమెంట్ ఉంటుంది. ఓకే, ఇదండి. సో ఇక్కడ నుంచి మీరు ఇది కూడా మార్చేసి తెలుసు కదా మీకు ఆల్రెడీ, పాయింట్స్, ఇంచెస్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, పిక్సెల్స్, కస్టమ్ ఇవన్నీ మీరు మార్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంచెస్లో అంటే ఇంచెస్కి వచ్చేస్తుంది. ఓకే, సో సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇన్డిజైన్లో టెక్స్ట్ ఇంటర్ఫేస్ అండి. టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ ఎడిటింగ్ ఎక్కువ ఉంటుంది. సో టెక్స్ట్ గురించి చెప్తాను. సో మిగతా క్లాసెస్లో అన్నీ కవర్ చేస్తానండి. ఈ టూల్స్ అన్నీ మిగతా క్లాస్లో కవర్ చేస్తాను. సో ఫస్ట్ మాత్రం మనం టెక్స్ట్ గురించి, టెక్స్ట్ ఇంపార్టెంట్గా టెక్స్ట్ గురించి తీసుకుందాం. టెక్స్ట్ క్లిక్ చేసి ఇవన్నీ మన డిస్టర్బెన్స్ లాగా ఉంది కదా, మనం వేరే ఫైల్లో క్లియర్గా తీసుకుందాం. ఓకే, సో ఇది నో అంటున్నాను. సో డాక్యుమెంట్ న్యూ తీసుకొని, సో ఇవన్నీ 00 ఉండే. ఓకే, నెంబర్ ఆఫ్ పేజెస్ 1 తీసుకుంటున్నాను. ఫీచర్స్ కస్టమ్ 1 తీసుకున్నాను. A4 ఇవన్నీ ఓకే. సో ఓకే కొట్టాను. చూడండి క్లియర్గా ఉంది కదా. సో టెక్స్ట్ తీసుకున్నప్పుడు మన టెక్స్ట్ డ్రాగ్ చేసి ఇలా టైప్ చేసుకోవచ్చండి ఇలా. ఓకే, డ్రాగ్ చేయాలండి, డ్రాగ్ చేసి టెక్స్ట్ టైప్ చేయాలి. సో నాకు ఇక్కడ డమ్మీ టెక్స్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ డమ్మీ టెక్స్ట్ ఉన్న దగ్గర, సో నేను పేస్ట్ చేస్తాను. ఇది ఇంత ఉంది నా డమ్మీ టెక్స్ట్. సో ఇన్ డిజైన్కి వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ అయినాక ఇలా సెట్ చేసుకోవచ్చు. మీది డ్రాగ్ చేసి సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈ హ్యాండిల్స్తో మీరు చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ గమనిస్తున్నారా, ఇక్కడ ప్లస్ సింబల్ లాగా ఉంది నా మౌస్ పాయింటర్. చూడండి, జూమ్ చేస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, దీని అర్థం ఏంటంటే ఈ ఏరియాలో, తీసుకునే ఏరియాలో టెక్స్ట్ ఇంకా ఉంది అని చెప్తుంది ఇది. ఓకే, సో ఎప్పుడైతే మీరు దాని మీద క్లిక్ చేయగానే మౌస్ చూడండి ఇలా వచ్చింది, చూసారు బ్లింక్ అవుతుంది టెక్స్ట్. సో మీకు కావాల్సిన ప్లేస్కి వచ్చేసి సేమ్ అక్కడ కూడా మీరు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంత, ఇంతవరకు కావాలి. ఓకే, టెక్స్ట్ వచ్చింది. సో అయినా కానీ మళ్ళీ మీకు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది అండి. ప్లస్ సింబల్ ఉంటే అర్థం ఏంటి, సో ఈ ఏరియాలో ఇంకా టెక్స్ట్ ఉందని అర్థం. సో మళ్ళీ కంట్రోల్ మైనస్ కొడుతున్నాను, స్పేస్ బార్ పట్టుకొని డ్రాగ్ చేయండి. సో దీని మీద మళ్ళీ క్లిక్ చేసేసి మీరు డ్రాగ్ అన్న చేయొచ్చు, క్లిక్ అన్న చేయొచ్చు అండి. క్లిక్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది, చూడండి మొత్తం ఎంత టెక్స్ట్ ఉందో అంత వచ్చేస్తుంది. సో ఇంత ఏరియా అంత వేస్ట్గా దీని పైకనే వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్లస్ సింబల్ ఏం లేదంటే టెక్స్ట్ అయిపోయిందని అర్థం. సో 3 టెక్స్ట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ 3 లింక్డ్ ఉంటాయండి, ఈ మూడు కూడా లింక్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ టెక్స్ట్ ఇది ఇంకా ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనుకోండి. దీంట్లో చూడండి, దీంట్లో కూడా వచ్చేస్తుంది, థర్డ్ దాంట్లో కూడా. దీంట్లో ఎక్కువ అయిపోతే ప్లస్ సింబల్ చూపిస్తుంది. మళ్ళీ చూసారు ప్లస్ సింబల్, మళ్ళీ క్లిక్ చేసేసుకొని మళ్ళీ మీకు ఎంత ఏరియా కావాలో అంత తీసుకొని టెక్స్ట్ దాంట్లోకి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో టెక్స్ట్ తగ్గించినా కానీ తగ్గిపోతుందండి. చూడండి అన్నీ వచ్చేసాయి, దీంట్లో ఎంటీ. సో మళ్ళీ నేను దీంట్లో టెక్స్ట్ ఎక్కువ చేస్తే సెకండ్లకు వస్తుంది, థర్డ్లకు వస్తుంది. అది అడ్జస్ట్ చేసుకోండి, అదే ఫ్రేమ్స్ అన్నీ. సో నేను చెప్పేది ఏంటంటే మొత్తం లింక్స్ ఉంటాయి టెక్స్ట్ ఏరియా. చూసారు ఇక్కడ ప్లస్ ఉందంటే ఇంకా టెక్స్ట్ ఏందని అర్థం. ఓకే, ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసి డిలీట్ కూడా చేసుకోవచ్చు మీరు, వద్దనుకుంటే డిలీట్. ఎక్కువ అనిపిస్తే డ్రాగ్ చేసేస్తే ప్లస్ సింబల్ వెళ్ళిపోతుంది టెక్స్ట్ ఇంతకంటే. దీన్ని మీరు ఇలా వేసుకోవచ్చు, ఇలా స్కేల్ చేసుకోవచ్చు, రొటేషన్ కూడా చేసుకోవచ్చు ఇలా. ఓకే, కంట్రోల్ Z కొడితే డిఫాల్ట్. సో టెక్స్ట్ కొంచెం తగ్గిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెక్స్ట్ ఇలా ఉందండి. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు టెక్స్ట్ కలర్ ఎలా మార్చాలో, సైజ్ ఎలా మార్చాలో, అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇది సెలెక్ట్ చేసేసుకొని, సో ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఫాంట్ అంది ఇది. మీకు కావాల్సిన ఫాంట్ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఓకే,
సో ఇది రెగ్యులరా బోల్డా అనేది ఫాంట్లో బోల్డ్ ఉంటే బోల్డ్ వచ్చేస్తుంది. సో టెక్స్ట్ సైజ్ 12 to 30 ప్లస్ సింబల్ వచ్చింది చూసారా ఇక్కడ, టెక్స్ట్ ఎక్కువ ఉందని అట్లా వచ్చి 24 తీసుకున్నాను. ఓకే, టెక్స్ట్ సైజ్ ఇవన్నీ మీకు తెలిసిన ఆప్షన్సే కదండి. లైన్కి లైన్ మధ్యలో ఎంత స్పేస్ ఉండాలో అది ఇది ఆటో పెట్టేసుకుని ఆటోమేటిక్. సో ఇది చూసారు కదా, అన్ని క్యాపిటల్స్ అవన్నీ వస్తాయి. మనం ఫాంట్ తీసుకుంది కొంచెం ఇలా తీసుకున్నాం కాబట్టి మనకు అర్థం కావట్లేదు. కొంచెం మంచి ఫాంట్ తీసుకుందాం, ఏరియల్. ఓకే, ఏరియల్. ఇవన్నీ క్యాపిటల్స్ ఎందుకు వచ్చాయి, మనం ఇది తీసుకున్నాం కాబట్టి క్యాపిటల్ వచ్చాయి. ఇవన్నీ టెక్స్ట్ ఎడిటింగ్ ఆల్రెడీ మీకు తెలుసా అండి. చూడండి, స్టార్టింగ్ లెటర్ మాత్రం క్యాపిటల్, ఇది తెలుసు కదా, H2O సూపర్ సబ్స్క్రిప్ట్ అంటారు కదా, దాంట్లో ఎన్ ఉంది చూడు, పైకి వచ్చింది. ఆఫ్ చేస్తే కిందకి కావాలంటే కిందకి వచ్చేస్తుంది. H2O A² + B² అలాంటి మ్యాథమెటిక్స్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది అండర్లైన్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి అండర్లైన్. ఓకే, సెలెక్ట్ చేయాలంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. స్ట్రైక్ త్రూ. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాం. ఇది సెలెక్ట్ చేసేసుకొని టెక్స్ట్ టూల్ తీసుకొని స్ట్రైక్ త్రూ. చూసారా, ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ ఏరియా సెలెక్ట్ చేసుకున్నా కానీ టెక్స్ట్ టూల్ తీసుకొని ఇలా చేస్తారు, ఇక్కడ కూడా వచ్చేస్తాయండి అండర్లైన్, ఇలా కూడా వచ్చేస్తుంది. కాకపోతే కార్నర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న మీరు వేరే చేసుకోవాలి, ఇది సెలెక్ట్ చేసేసుకొని చేసుకోవాలి అది. ఓకే, సో టెక్స్ట్లో మీకు అన్ని ఆప్షన్స్ ఇంకా తెలుసు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మెట్రిక్, ఆప్టికల్స్, 90 ఇలా స్కేల్ అవుతుంది చూడండి ఒకసారి. 50 చూసారా ఇలా స్కేల్ అయిందో, 100%, డిఫాల్ట్ 100% అంటే. అప్పర్ డౌన్ ఇలా స్కేల్ చేయడము, ఇవన్నీ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, ఇది ఇంటెంట్ అంటారు కదా, చూడండి రైట్ లెఫ్ట్. న్యూస్ పేపర్లో ఇన్వాలిడ్ వాల్యూ, ఇండెంట్ కంటెంట్ ఎక్స్టెండ్ అవుట్ సైడ్ టెక్స్ట్ ఫ్రేమ్. చూసారా ఇలా ఆటోమేటిక్గా మెసేజెస్ కూడా మనకు వచ్చేస్తాయి మనం రాంగ్ చేస్తే. ఇండెంట్ వాల్యూ రాంగ్ ఉంది ఇక్కడ, సో 0 0 డిఫాల్ట్. ఓకే, అలైన్మెంట్ ఇది. ఓకే, సో టెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు పారాగ్రాఫ్స్ ఇక్కడ కూడా వచ్చేస్తాయండి. సెంటర్, లెఫ్ట్ అలైన్మెంట్. ఓకే, ఇవన్నీ మీకు తెలిసిన ఆప్షన్సే. సో ఈ టెక్స్ట్ గురించి డిలీట్ చేస్తున్నానండి. అలాగే అక్కడ కంట్రోల్ D అండి, ప్లేస్ కంట్రోల్ D ఫైల్లో. సో ఇక్కడికి వచ్చి కంట్రోల్ D ప్రెస్ చేసాను కీబోర్డ్లో, చేసేసి మీకు నోట్ ప్యాడ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంటుంది కదా, సో అది కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను డమ్మీ టెక్స్ట్ ఉందిగా ఇంపోర్ట్, నేను టెక్స్ట్ తీసుకోలేదు, ఏం తీసుకోవాలి, కంట్రోల్ D కొట్టి ఇంపోర్ట్ చేస్తాను నోట్ ప్యాడ్ ఫైల్. చూడండి వచ్చేసింది, క్లిక్ చేసేస్తే మొత్తం ఒక దాంట్లోనే వచ్చేస్తుంది. డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ కంట్రోల్ D కీబోర్డ్లో మళ్ళీ తీసుకుంటాను. సో నాకు ఇది ఇప్పుడు 3 పార్ట్స్లో కావాలనుకుంటున్నాను, 3 పార్ట్స్లో. సో చేద్దాం అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి, ఇక్కడ నుంచి ఇదొకటి, మళ్ళీ ప్లస్ ఉందంటే అర్థమైంది టెక్స్ట్ ఇంకా ఉందని అర్థం. సో ఇంకొంచి ఇంతవరకే కదా మనకు ఉంది, ఇంతవరకు. ఓకే, సో మిగతా టెక్స్ట్ అంతా సో ఏం చేస్తారంటే క్లిక్ చేసేసి కంట్రోల్ మైనస్ దీంట్లోకి వచ్చేయాలి నాకు. ఓకే, సో ఇంకా ప్లస్ ఉంది, అలా వదిలేని చూద్దాం ఆ తర్వాత చూద్దాం. దాంతో కూడా ఒక ఆప్షన్ కవర్ అవుతుంది మీకు. ఓకే, సో ఇలా తీసుకున్నాను కదా నోట్ ప్యాడ్ టెక్స్ట్ కూడా.
ఓకే. ఇప్పుడు ఇక్కడ పైన ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను నేను. సో ఫైల్కి వెళ్ళి ప్లేస్ ఆ షార్ట్ కట్ కంట్రోల్ డి. ప్లేస్ ఎప్పుడైతే నేను ప్లేస్ క్లిక్ చేస్తానో అందులోంచి నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను నా సిస్టంలో నుంచి. సో ఇమేజ్ తీసుకున్నాను. ఓపెన్ చేయగానే మౌస్ చూడండి ఇలా టర్మినల్ ఇలా కనిపిస్తుంది మీకు. సో ఎప్పుడైతే మీరు సింగిల్ క్లిక్ డ్రాగ్ చేయట్లేదు, నేను ఇక్కడ సింగిల్ క్లిక్ చేశాను, మొత్తం ఒరిజినల్ సైజ్ ఆ సైజ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుందండి ఇమేజ్ సైజ్. ఓకే, నేను సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తున్నాను. సో మళ్ళీ నేను ఫైల్కి వెళ్ళి ప్లేస్ ఆ ఇమేజ్ తీసుకొని ఓపెన్ అంటాను కదా, క్లిక్ చేస్తే ఒరిజినల్ సైజ్ ఎంత ఉందో మొత్తం ఆ సైజ్ వచ్చేస్తుందండి, ఫిట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు అలా చేయకుండా ఇలా డ్రాగ్ చేస్తున్నాను. సో నాకు ఇంతవరకే కావాలి. ఓకే, డ్రాగ్ చేశాను, మూవ్ చేసుకోవచ్చు ఇలా. ఇది నేను కిందికి అనేస్తానండి 3 షిఫ్ట్ పట్టుకొని డౌన్ 3 ఒకసారి డ్రాగ్ చేయండి, ఇలా డ్రాగ్ చేసి కిందికి అనేసేయండి ఇలా. ఓకే, సో ఇమేజ్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం నాకు ఇలా కావాలి. సో ఈ 3 కూడా కొంచెం మీదికి ఇది కొంచెం ఇలా ఇలా చేసుకుందాం. ఓకే, సో టెక్స్ట్ తీసుకున్నారు కదా, ఇది ఇమేజ్ తీసుకున్నారు కదా, తీసుకున్నాక దీన్ని మీరు ఎలా ఎడిట్ చేయాలో మీకు డౌట్ వస్తుంది. అంటే ఇమేజ్ ఎలా పెద్ద చేయాలంటే ఈ ఏరియా ఎలా పెద్దగా చేసుకోవాలి. సో ఇక్కడ ఇమేజ్ తీసుకుంటారు కదండి, ఇక్కడ గ్రాబర్ ఒక టూల్ వస్తుంది. ఆ టూల్ వచ్చినప్పుడు ఇక్కడ మౌస్ చేంజ్ అయిపోతుంది చూడండి. సర్కిల్ నాకు ఇక్కడ కనిపించట్లేదు, మీ సిస్టంలో కనిపిస్తుంది. ఇలా మూవ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేస్తాను, ఫ్రెష్గా తీసుకుంటున్నాను, కంట్రోల్ డి. సో ఈ ఇమేజ్ నేను తీసుకుంటాను, ప్లస్ డ్రాగ్ చేసి ఇలా డ్రాగ్ చేయండి, వచ్చింది కదా. సో ఎప్పుడైతే షిఫ్ట్ కంట్రోల్ పట్టుకుంటారో స్కేల్ చేసుకోవచ్చు ఇమేజ్, ఫ్రేమ్తో సహా స్కేల్ చేసుకోవచ్చు. అది షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ పట్టుకుంటారో 4 సైడ్స్ ఈక్వల్గా స్కేల్ అవుతుందండి. ఇలా కంట్రోల్ Z కొడుతున్నాను. సో షిఫ్ట్ కంట్రోల్ చూసారా, షిఫ్ట్ కంట్రోల్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు లోపల ఇమేజ్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నేను డబుల్ క్లిక్ చేసేసి ఇలా స్కేల్ చేసుకోవచ్చు, షిఫ్ట్ ఆల్ట్ కంట్రోల్. దాన్ని మూవ్ కూడా చేసుకోవచ్చు ఇలా. మీకు మౌస్ పాయింటర్ చేంజ్ అవుతుందని చూడండి ఒకసారి. సో అట్ ఎ టైం మీకు ఆ ఫ్రేమ్ ప్లస్ ఇమేజ్ 2 స్కేల్ కావాలంటే అప్పుడు 2 సెలెక్ట్ చేసేసుకొని షిఫ్ట్ కంట్రోల్స్ పట్టుకోండి, చిన్నగా చేసుకోండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ గ్రాబర్ అని ఒక టూల్ వస్తుందండి, మిడిల్లో సర్కిల్లా కనిపిస్తుంది. అది కనిపించినప్పుడు మీరు పట్టుకొని మూవ్ చేసుకోవచ్చు మీరు ఇలా. ఆ గ్రాబర్ టూల్ నా దాంట్లో హైడ్లో ఉంది, కనిపించట్లేదు, ఇది మిస్సింగ్ ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మీరు ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ వస్తుంది గ్రాబర్ టూల్ ఇక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ. సో కంట్రోల్ డి, ఈ ఇమేజ్ తీసుకుందాం, బాగుంది. లోగో తీసుకుందామా, ఇమేజ్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ నాకు ఇటు నుంచి ఇట్లా కావాలండి. ఓకే, వచ్చిందా. సో నేను డ్రాగ్ చేసి ఇక్కడ పెడుతున్నాను. సో ఈ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ 2 ఓవర్లాప్ అవుతున్నాయి కదా. సో నాకు టెక్స్ట్ అనేది దీనిపైన దీనిలో కిందకి వెళ్ళిపోద్దండి, సైడ్ నుంచి అయినా రావాలి, ఇవి ఓవర్లాప్ కాకుండా ఉండాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఈ 2 సెలెక్ట్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. 2 సెలెక్ట్ అయినాక విండోకి వెళ్ళి విండోలో టెక్స్ట్ ర్యాప్ ఆల్ట్ కంట్రోల్ W క్లిక్ చేయండి. ఈ బాక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ఐకాన్స్ ద్వారా మీకు అర్థమైపోతుందండి ఏ ఆప్షన్ ఏంటో. సో సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఓకే, ఇది క్లిక్ చేయండి.
క్లిక్ చేశారా చూడండి. ఇప్పుడు టెక్స్ట్ అనేది మొత్తం అక్కడ సైడ్ చేసుకొని కొంచెం ఇక్కడ కిందికి అనేసి ఇమేజ్ వెనకకు వెళ్ళకుండా చేసిందండి సాఫ్ట్వేర్, టెక్స్ట్ ర్యాప్ అనే ఆప్షన్. సో ఇప్పుడు నేను ఇమేజ్ తీసుకొని ఇలా అన్నాను అనుకోండి, చూడండి టెక్స్ట్ కింద ప్లస్ సింబల్ ఉంటుందండి, ఎందుకంటే టెక్స్ట్ అది అందులోనే ఉంది. సో మన టెక్స్ట్ సింబల్ ఈ ఏరియా మనం కొంచెం ఎక్కువ చేసామనుకోండి, ఇలా చూడండి, ఇలా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా చూసారా, ఆ ఇమేజ్ మీద టెక్స్ట్ పోకుండా ఓవర్లాప్ కాకుండా రెండు సైడ్ నుంచి టెక్స్ట్ వస్తుంది. మనం న్యూస్ పేపర్లో చూస్తాం కదా ఆ విధంగా. ఓకే, కంట్రోల్ Z. సో మీకు ఈ ఇమేజ్ పెద్ద కావాలంటే డబుల్ క్లిక్ చేయాలి, దీని మీద చేసి మూవ్మెంట్ చేసుకోవాలి, స్కేల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఆ ఫ్రేమ్ ఏం కాకుండా ఓన్లీ ఇమేజ్కి చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఆప్షన్ తెలిసింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎర్రర్ మెసేజ్ చూడండి, ఇక్కడ ఎర్రర్ 1 అని ఉంది. దీని అర్థం ఏంటి అంటే ఎర్రర్ ఉందని అర్థం. ఏం ఎర్రర్ ఉంది మీరు చెప్పగలుగుతారా ఫ్రెండ్స్? చెప్పగలుగుతారా మీరు ఏం ఎర్రర్ ఉందో? సో ఇది మీరు క్లిక్ చేసినప్పుడు మాకు ఆ ఎర్రర్ ఏంటో మనకి ఇక్కడ చూపిస్తుందండి. రెడ్ బటన్ మీరు క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, లేదంటే వచ్చేస్తుంది కదా. ఎర్రర్ ఎక్కడుంది? టెక్స్ట్ 1లో ఓవర్ సెట్ టెక్స్ట్ 1, టెక్స్ట్ ఫ్రేమ్ 1. సో ఎర్రర్ ఉందంటే ఓవర్ టెక్స్ట్, అంటే ఓవర్ టెక్స్ట్ మనకు దేంట్లో ఉంది మనకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడంతా చూసుకోండి, ఏం లేదు ప్లస్ దీంట్లో ఇది ఓవర్ టెక్స్ట్ ఉన్నది కానీ ఎర్రర్ చూపించింది. సో ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్ అండి. ఎర్రర్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసింది అనుకుంటే ఇప్పుడు. సో ఎప్పుడైతే నేను ఫైల్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ ఇది ఒక నేమ్ ఇస్తున్నాను ఇక్కడ, మోషన్ యాంట్. సో డెస్క్టాప్ మీద నేను పీడిఎఫ్లో సేవ్ చేస్తున్నానండి. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు ఆల్ పేజెస్ ప్రింట్ తీయాలనుకుంటున్నారా, లేకపోతే పర్టికులర్ పేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నారా, ఎన్ని పేజెస్ స్ప్రెడ్స్. సో ఇవన్నీ ప్రింట్ బాగా వాడే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అడ్వాన్స్ వెళ్ళి ఇంకా మీరు ఆప్షన్ మార్చాలంటే మార్చుకోవచ్చు. సో నేను సేవ్ ప్రీసెట్స్ అవన్నీ ఉన్నాయి. సో నేను ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి వార్నింగ్, దేర్ ఈజ్ ఓవర్ సెట్ టెక్స్ట్ ఆన్ దిస్ పేజ్ 1. సేమ్ అదే ఎర్రర్ ఉంది ఇక్కడ కూడా చూపిస్తుంది. ప్రింట్ వచ్చేటప్పుడు కూడా మీకు ఇక్కడ ఈ ప్లస్ మార్క్ దగ్గర ఉంది కదా, అదే ఇక్కడ. సో మీరు డోంట్ సో అని కొట్టేస్తే మీరు ఆ టెక్స్ట్ మిస్ అయిపోతారు. కాబట్టి క్యాన్సిల్ మీకు చెప్పాలనుకుంటున్నానండి ఈ విధంగా వస్తుందని. సో అప్పుడు మీరు ఏం చేయాలి, టెక్స్ట్ అనేది మీరు ఇక్కడ మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది, తగ్గించి. సో వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మీరు ఫైల్ ఎక్స్పోర్ట్ మోషన్ డాట్ సేవ్ అనేసి సేమ్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఏం వార్నింగ్స్ ఏం రావండి, చూసారా ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఈరోజు మనం టెక్స్ట్ ఫ్రేమ్స్ ఇవన్నీ చూసుకున్నాం కదా. సో అది అవుట్పుట్ ఏంటో చూసాం. మోషన్ అండ్ పీడిఎఫ్ సేవ్ చేశాను కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇలా వస్తుంది, చూసారా ఫ్రెండ్స్. సో మెయిన్ మనము టెక్స్ట్ ఫార్మాటింగ్ మంచి టైపోగ్రఫీ బాగుండాలండి. ఫాంట్ సైజు కలర్స్ అవన్నీ మంచిగా తీసుకొని ఆ ప్లేస్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. కంటెంట్ ఎక్కడ ఇమేజ్ తీసుకోవాలి, ఎక్కడ టెక్స్ట్ తీసుకోవాలి, అవన్నీ కరెక్ట్గా చేసుకుంటే మీకు కరెక్ట్ ఒక మంచి లేఅవుట్ డిజైనింగ్ ఇన్ డిజైన్లో చేయొచ్చు. సో ఈరోజు మీరు టెక్స్ట్ ఫ్రేమింగ్ ఎలా, టెక్స్ట్ ఎడిటింగ్ ఎలా చేయాలో చూసారు ఇన్ డిజైన్ ద్వారా. ఇమేజ్ టెక్స్ట్ ఓవర్లాప్ కాకుండా టెక్స్ట్ ర్యాప్ యూజ్ చేసి ఎలా చేశానో మీరు చూసారు కదా. సో ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వర్క్షీట్లో నేను ఒక ఈ వర్క్షీట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ వర్క్షీట్ క్వశ్చన్స్